నర్మదా ప్రేమ మాటల ద్వారా విశ్వ శ్రీవల్లి కుట్రను విని రామరాజు ముందు అమూల్యను పెళ్లి చేసుకుని బ్రతికించిన తిరుపతి. ఇంతకు ఏం జరిగింది? అసలు నర్మదా ప్రేమ మాటల ద్వారా విశ్వ శ్రీవల్లి కలిసి అమూల్యను మోసం చేశారన్న విషయం తెలుసుకున్న తర్వాత అమూల్యను తిరుపతి రామరాజు ముందు పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి తిరుపతిని పెళ్లి చేసుకోవడానికి అమూల్య అంగీకరించిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రామరాజుని చూడడానికి వచ్చిన అమూల్య ఎంతగానో ఏడుస్తుంది. కానీ అమూల్యను మాత్రం లోపలికి రానివ్వరు. ఎందుకంటే అమూల్య వల్లే కదా రామరాజు ఎలాంటి పరిస్థితికి వచ్చాడు. సో అందుకని అమూల్యను మాత్రం ఎట్టి పరిస్థితిలో లోపలికి రానివ్వకూడదని, తన భర్తను చూడనివ్వకూడదని వేదవతి బయటకు గెంటేస్తుంది. అత్తయ్య ఎందుకంత ఆవేశం అనగానే దీనివల్లే కదే నా భర్త ఈరోజు హాస్పిటల్ పాలయ్యాడు. ఇప్పుడు మనమంతా ఇక్కడ ఉండడానికి కారణం ఇదే కదా. దీనికి ఎంతలా చెప్పాను, వాడు మోసం చేస్తున్నాడంటూ ఎంతగా హెచ్చరించాను. అయినా విధి నా మాట విందా? అస్సలు వినలేదు. వినకుండా ఎంతటి ఇబ్బందిని కలగజేసిందో చూసావు కదా, ఎంత ప్రాబ్లం తీసుకొచ్చిందో చూసారు కదా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. పదండ్రా లోపలికి అని అందరూ కూడా వెళ్ళిపోయేసరికి ఇంకా అక్కడే కూర్చుని ఏడుస్తున్న అమూల్యను పైకి లేపి, ఇంకా ఏంటి వదినా నాకు ఈ పరిస్థితి, నువ్వు చెప్పడం వల్లే కదా నేను నా మెడలో తాళిని వేసుకున్నాను అని చెప్పి ఇంకా అమూల్య నర్మదా ప్రేమకు చెప్తుంది. నిజమే, కరెక్టే, నేను చెప్పడం వల్లే తాళిని వేసుకున్నావు. అదే నువ్వు ఈ తాళిని వేసుకోకుండా ఉండుంటే మావయ్య గారు ఇలా ప్రాణాలతో ఉండేవారు కాదు. అది నువ్వు మర్చిపోతున్నావు. అసలు అమూల్య, నువ్వెందుకు ఇలాంటి పని చేశావు? అసలు నువ్వెందుకు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని మాట్లాడుతుండగానే అక్కడికి తిరుపతి వస్తాడు. ఇదేంటి, అమూల్యను పంపించేయమంటే వీళ్ళెందుకు అమూల్యతో మాట్లాడుతున్నారు? మరి అమూల్య ఎందుకు ఏడుస్తుంది? కావాలని ఏడుస్తుందా, లేక విశ్వ మోసగాడు అని తెలుసుకుని ఏడుస్తుందా అని అక్కడే ఒక చెట్లుంటే చెట్లు చాటున నిలబడతాడు. నిలబడేసరికి నా అంతటా నేను వెళ్ళలేదు వదిన, శ్రీవల్లి వదినే నన్ను తీసుకెళ్ళింది ఆ విశ్వ దగ్గరికి. విశ్వతో చేతులు కలిపిందో మరి ఏం చేసిందో నాకు తెలీదు. నేను విశ్వను ప్రేమించేటట్టుగా అమూల్య వదిన ప్రోత్సహించి 2 కుటుంబాలు ఒకటవుతాయని నన్ను నమ్మించింది. నేను వల్లి ఆ వదిన మాటలు నమ్మే నేను మోసపోయాను అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఒక్కసారికి మాటలన్నీ విన్న తిరుపతి షాక్ అవుతాడు. ఏంటి, ఇంత మోసం చేశాడా? అంటే అసలు విశ్వ వాళ్ళతో కలిసి వల్లి పాపం అమూల్య జీవితాన్ని నాశనం చేయడం ఏంటి? అంటే అమూల్య మెడలో తాళి కట్టింది విశ్వ కాదా? విశ్వ ఎక్కడ మా బావ పరువు పోతుందా తీస్తాడో అని తెలిసి ప్రేమ తాళి కట్టమంటే తాళి కట్టిందా? ఎంత ప్రమాదం జరిగింది. నిజంగా బావ బ్రతకడం కోసమే ఇదంతా చేసుంటుంది ఆ ప్రేమ. అయితే ప్రేమ తొందరపాటు నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంది అని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు అమూల్య, వదిన నేను బ్రతకను, వదిన నేను బ్రతకను, నేను చనిపోతాను అనగానే నీకేమన్నా పిచ్చా? నువ్వు పిచ్చి పని చెయ్యొద్దు, మావయ్య గారు కోలుకుంటారు, మావయ్య గారికి ఎలాంటి ప్రమాదం జరగదు, నువ్వు మావయ్య గారి గురించి ఆలోచించొద్దు, వెళ్ళు. వాళ్ళు మన కుటుంబాన్ని మోసం చేసి నిన్ను మోసం చేయాలని చూసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. వాళ్ళకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించు, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పాను. కానీ ఇంకా అక్కడి నుంచి వెళ్తుంది. అమూల్యతో మాట్లాడదామని ధైర్యం చెప్దామని అనుకుని తనతో పాటు వెళ్తున్న తిరుపతి చూస్తూ ఉండి అమూల్య అంటూ పిలిచేలోపు అమూల్య పరుగు లెక్కించుకుంటుంది. పరుగు లెక్కించుకునేసరికి ఇదేంటి, అమూల్య పరుగులు పెడుతుంది, పైగా ఇంటి వైపు కాకుండా చెరువు వైపు పరుగులు పెడుతుందేంటి? పిచ్చి వేషాలు ఏమీ వెయ్యదు కదా. అక్కడ తన తండ్రికి తన వల్లే ఎలాంటి ప్రమాదం జరిగిందని
పిచ్చి వేషాలు వేయడానికి ఏమీ పరుగులు పెట్టడం లేదు కదా అని ఇంకా అనుకుంటూ ఇంకా తిరుపతి ఓ అమూల్య అమ్మ అమూల్య అమూల్య అని పరుగులు పెడుతూ వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా అమూల్య ఆగకుండానే నీళ్ళల్లోకి పడిపోతుంది. పడిపోవడంతో వెంటనే తిరుపతి నీళ్ళల్లోకి దూకి అమూల్యను కాపాడి చెంప పగలగొడతాడు. నీకేమన్నా పిచ్చా ఏంటి? నీ మీదే ఎన్నో ఆశలు పెంచుకున్న అక్క బావ ఏమైపోవాలి అని చెప్పి మాట్లాడుతుండగానే, లేదు మావయ్య, నేను వాళ్ళ కుటుంబానికి అపకీర్తి తీసుకొచ్చాను. వాళ్ళు నా వల్లే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. నాన్న నన్ను ఎంతగానో నమ్మాడు, కానీ నాన్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేశాను అని చెప్పి మాట్లాడేసరికి, నువ్వు ఏం చేసావో ఏం చేయలేదో నాకు అన్నీ తెలుసు. మీ ముగ్గురు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వు ఏ తప్పు చేయలేదు. ప్రేమ కూడా బావ జీవితాన్ని బావ పరువుని కాపాడడం కోసమే అక్కడ నిన్ను మెడలో తాళి వేసుకోమని చెప్పింది. లేదంటే కుటుంబం అందరిలోనూ బావ నవ్వుల పాలు అయ్యేవాడు. ఎందుకంటే ఒకరోజు రాత్రంతా పరాయి మగవాడితో రామరాజు కూతురు గడిపింది అన్న విషయం తెలిస్తే నిజంగా బావ పరువు పోయేది అని మాట్లాడేసరికి, అందుకే మామయ్య ప్రేమ వదిన చెప్పడంతోటే వెనక ముందు ఆలోచించకుండా తాళి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడంతో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్నను అవమానాలు పాలు చేసింది నేనే కదా, నేను బ్రతకకూడదు. నన్నెందుకు బ్రతికించావు మామయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. సరే బావ నీ జీవితం నాశనం అయిపోయింది అనే కదా బాధపడుతున్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు నీ జీవితం బాధపడదు, నీ జీవితం ఓడిపోదు. బావ కూడా సంతోషిస్తాడు, ఎప్పటికీ సంతోషిస్తాడు. నీ జీవితం ఏమైపోతుందో అక్కడ వాళ్ళు శత్రువులు కాబట్టి శత్రువుల చేతిలో నీ జీవితం నలిగిపోతుందని బావ కంగారు పడుతున్నాడు. అలాంటి బావ కంగారుని పోగొట్టాలంటే ఖచ్చితంగా నీ బావకు ధైర్యం చెప్పాలి. పద హాస్పిటల్కి వెళ్దామని అమూల్య చేతిని పట్టుకుని హాస్పిటల్కి తీసుకొస్తాడు. ఎందుకు మామయ్య ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పి మాట్లాడేసరికి, ముందు నీ మెడలో ఉన్న తాళిని తీసిచ్చేయి అని చెప్పి మాట్లాడతాడు. ఎందుకు మామయ్య నా మెడలో ఉన్న తాళిని తీసివ్వమంటున్నావు? నీ అంతటా నువ్వే కట్టుకున్నావు కదా అమూల్య, తాళిని తీయలేవా? ఎవరైనా కడితే తాళిని తీయడానికి బాధ ఉంటుంది. నీ అంతటా నువ్వే కట్టుకున్న తాళిని తీస్తే ఏమవుతుంది? ఏం కాదు, తాళిని తీయి అని చెప్పి ఇంకా తిరుపతి చెప్పడంతో అమూల్య కాస్త తను వేసుకున్న ముళ్ళు ఇప్పి అమూల్య తిరుపతి చేతిలో తాళిని పెడుతుంది. చూడమూల్య, నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో ఒక్కసారి ఆలోచించు. బావని జీవితం నాశనం అయిపోయింది, ఆ విశ్వ చేతిలో సర్వనాశనం అయిపోయిందని బాధపడుతున్నాడు. బావకు నేనంటే చాలా ఇష్టం, అందుకే నీ మెడలో తాళి కట్టి నిన్ను నా భార్యను చేసుకుంటాను. అప్పుడు నీ మీద ఎలాంటి మచ్చ పడదు. పైగా మా అక్క విశ్వ ఇద్దరు కూడా ప్లాన్ చేసిన ప్లాన్ కూడా వర్కౌట్ కాదు అని చెప్పి మాట్లాడడంతో, మామయ్య ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అనగానే, నాకు ఎంతో జీవితాన్ని ఇచ్చిన మీ నాన్న పరువుని నిలబెట్టడానికి నాకు ఇంతకు మించి మార్గం లేదు. మీ నాన్న ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నువ్వు క్షేమంగా ఉన్నావన్న ఒకే ఒక్క మాట చాలు. అది నా దగ్గర క్షేమంగా ఉన్నావు అన్న మాట వింటే చాలు, మీ నాన్న ఎంతో సంతోషపడతాడు అని చెప్పి తిరుపతి నచ్చ చెప్పేసరికి, అది కాదు మావయ్య అనగాని, ఇంకేం మాట్లాడొద్దు, నువ్వు ఇంకా దేనికి ఈ గురించి ఆలోచించొద్దు, పద లోపలికి వెళ్దాము. ఇటు నుంచి వెళ్తే అందరూ ఉంటారు కదా మావయ్య, నన్ను లోపలికి రానివ్వరు కదా. సరే నేను ముందు ఐసీయూ రూమ్లోకి వెళ్తాను, వెనక డోర్ నుంచి లోపలికి రా, అక్కడ నేను తలుపు తీసి రెడీగా ఉంటానని తిరుపతి చెప్తాడు. సరే మావయ్య అని అమూల్య కాస్త తాళి తీసుకుని వెనక డోర్ గుండా అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి తలుపు కొట్టడంతో జాయిగా వెళ్ళి ఐసీయూలో ఉన్న బ్యాక్ డోర్ని తీసి అమూల్యాని లోపలికి తీసుకొస్తాడు. ఐసీయూలో అందరూ ఉండరు కదా, ఒక పేషెంట్ మాత్రమే ఉండడంతో, బావా అమూల్య జీవితం నాశనం అయిపోయిందని ఇన్ని రోజులు అనుకున్నావు, అమూల్య జీవితం నాశనం
నాశనం కాలేదు బావా. అమూల్య జీవితం బాగానే ఉంది. అమూల్య విశ్వగాన్ని పెళ్లి చేసుకోవడమే కదా నీకు ఇష్టం లేదు. నీ కళ్ళ ముందు ఉండాలి అనుకుంటున్నావు. నీ కూతురు బాగోగులు చూడాలనుకుంటున్నావు. అందుకే వేరే సంబంధం ఎందుకు? నేనే అమూల్య మెడలో తాళి కడతాను అంటూ తిరుపతి మాట్లాడతాడు. ఇంకా తాళి కడతాననేసరికి నీ కళ్ళ ముందే తాళి కడుతున్నాను. నేను ఈ 3 ముళ్ళు వేయడం పూర్తయ్యేసరికి నువ్వు కళ్ళు తెరుచుకుని ఉండాలి అని ఏదో ఎవరికో శిక్ష విధించినట్టు, ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టు ఇంకా అమూల్య మెడలో తాళి కడతాడు. ఇలా అమూల్య మెడలో ఒక్కొక్క ముడి వేస్తూ ముడులు చెప్తూ ఉంటాడు. చెప్తూ అమూల్య జీవితాన్ని ఆ విశ్వనాశనం చేయాలని అనుకున్నాడంట బావా. కానీ ఆ విశ్వకు బుద్ధి చెప్పాలని, నీ పరువును కాపాడాలి అన్న ఉద్దేశంతోనే అమూల్య తన మెడలోనే తనే తాళి కట్టుకుని అందరి ముందు నీ కూతురు నీ పరువును కాపాడింది. నువ్వు కోలుకునేటట్టు చేయడం కోసమే. ఆ విశ్వను అమూల్య పెళ్లి చేసుకోలేదని, ఆ ఇంటికి కోడలుగా వెళ్ళవలసిన పని లేదని, ఈ ఇంట్లోనే కోడలుగా అమూల్య ఉంటుందన్న విషయం నీకు అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను అమూల్య మెడలో తాళిని కడుతున్నాను అని తిరుపతి కాస్త 3 ముళ్ళు వేసేస్తాడు. 3 ముళ్ళు వేసేసేసరికి ఇంకా అప్పుడే రామరాజు ఛాయిగా కళ్ళు తెరిచి చూస్తాడు. చూడడంతో ఇద్దరు కూడా పక్క పక్కన ఉండడం అంటే ఇదంతా కూడా తన మనసు లోపలికి వెళ్తుంది. వాయిస్ అయితే వెళ్ళేసరికి ఇంకా మనసు లోపల దాకా వాయిస్ వెళ్ళడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే సరే అయితేని అన్నట్టు అలా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి అక్క అక్క అని గట్టిగా కేకలు వేయడంతో తిరుపతి లోపల నుంచి కేకలు వేస్తున్నాడేంటి, తిరుపతి లోపలికి ఎప్పుడు వెళ్ళాడు అని బయటున్న వీళ్ళంతా కూడా గబగబా వెళ్ళేసరికి పక్కన అమూల్య ఉంటుంది, తిరుపతి ఉంటాడు. రామరాజు కళ్ళు తెరిచి ఉంటాడు. కళ్ళు తెరిచి ఉండేసరికి ఏం జరిగింది, ఏమైంది, నువ్వెప్పుడు లోపలికి వచ్చావు అమూల్య, అసలు నిన్నెవరు లోపలికి రమ్మన్నారు అని బుజ్జమ్మ అమూల్యను చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళబోతుండగా చెయ్యి పట్టుకుని ఆపుతాడు రామరాజు. ఏంటండి దీన్ని క్షమిస్తున్నారా అనగానే అమూల్య ఏ తప్పు చేయలేదు బుజ్జమ్మ, అమూల్య నా పరువును కాపాడింది బుజ్జమ్మ అంటూ మాట్లాడడంతో ఇంకా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారండి, అమూల్య మీ పరువును తీయకపోవడం ఏంటి, మీ పరువును కాపాడడం ఏంటి, అసలు మీరు ఏమంటున్నారో అర్థమవుతుందా? అసలు అమూల్య అందరి ముందు మిమ్మల్ని తల దించుకునేటట్టు చేసింది, అలాంటి దాన్ని మీరు క్షమిస్తున్నారా అని చెప్పి ఇంకా అందరి ముందు బుజ్జమ్మ అడుగుతుంది. అమూల్య నా తల దించుకునేటట్టు చేయలేదు బుజ్జమ్మ, అమూల్య నన్ను తలెత్తుకునేటట్టుగా చేసింది. రామరాజు కూతురు ఎప్పటికీ రామరాజు పరువుని తీయదు. ఎందుకంటే విశ్వ తన మెడలో తాళి కట్టలేదు, తన మెడలో తాళి కట్టింది ఇప్పుడు నా కళ్ళ ముందు వీళ్ళిద్దరి పెళ్ళి జరిగింది. తిరుపతే అమూల్య జీవితాన్ని కాపాడాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారండి, అమూల్య జీవితాన్ని తిరుపతి కాపాడడం ఏంటి, అమూల్య విశ్వను పెళ్లి చేసుకోవాలేదా, తిరుపతిని పెళ్లి చేసుకుందా, అసలు మీకు ఇదంతా ఎలా తెలుసు? నా కళ్ళ ముందే కదా జరిగిన విషయం అంతా కూడా తిరుపతి అమూల్య చెప్పారు. అమూల్య మెడలో తాళి కట్టింది తిరుపతి మాత్రమే. ఇంతకు ముందు అమూల్య మెడలో అమూల్యే తాళి కట్టుకుంది. ఎందుకంటే ఆ విశ్వ నా ఇంటి పరువును తీయడం కోసం అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని, ఒక రోజు నైట్ అంతా అమూల్య తన దగ్గరే ఉందని అందరూ నమ్మేటట్టు చేయాలని విశ్వ ఇదంతా ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసిన దాని ప్రకారమే అమూల్య ఇదంతా చేసింది. నిజానికి అమూల్య ఏ తప్పు చేయలేదు, అమూల్య ఎలాంటి తప్పు చేయలేదు, నా కూతురు నా పరువును కాపాడింది అని చెప్పి రామరాజు అనేసరికి ఇంకా రామరాజు ముందు వీళ్ళంతా జనాలు ఉండడంతో ఏంటిది హాస్పిటల్ అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా, పేషెంట్ చుట్టూ ఇంతమంది ఎందుకు, ముందు బయటికి వెళ్ళండి అని డాక్టర్ అందరినీ కూడా బయటికి పంపించేస్తాడు. బయటికి పంపించేసేసరికి ఇంకా అందరూ బయటికి వచ్చేసేసరికి ఎంత పని చేసావే అనగానే తను ఏం తప్పు చేయలేదక్క, తప్పు చేసింది ఆ విశ్వగాడు. బావ పరువును తీయాలని విశ్వగాడు చేసిన ప్లాన్కి ప్రేమ తాళిని వేసుకుని రమ్మని
అమూల్య ఇంకా ప్రేమ చూపించిన దారి తప్ప బావ పరుపుని కాపాడే మార్గం వేరేది లేక ఇదంతా చేసింది. ఇదంతా చేశాక బావకి నా వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని, నాన్న ఈరోజు ఇలా పేషెంట్లా ఉండడానికి కారణం నేనేనని, తను ప్రాణాలు తీసుకోబోతూ ఉంటే నేనే కాపాడి తీసుకొచ్చి బావ ముందే అమూల్య జీవితం నాశనం అవ్వలేదని బావకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే బావ ముందే అమూల్య మెడలో తాళిని కట్టానక్క. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. అమూల్య జీవితాన్ని కాపాడడం కోసమే ఇన్ని రోజులు మీ ఇంట్లో వాడిగా, మీ ఇంటి మనిషిగా ఉన్నాను. బావ పరువును కాపాడే బాధ్యత కూడా నాకు ఉంది. అందుకే అమూల్య మెడలో తాళి కట్టాను అని చెప్పి తిరుపతి చెప్తాడు. చెప్పడంతో ఇంకా అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంకా ఈ తిరుపతి చెప్పింది కూడా ఒక రకంగా కరెక్టే కదా. వల్లి మాత్రం అలా చూసి ఆశ్చర్యపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ మన పని అయిపోయింది అని అనుకుంటూ వస్తూ ఉండగానే వల్లి పక్కకు వెళ్ళి వాళ్ళమ్మ భాగ్యానికి ఫోన్ చేస్తుంది. చెప్పమ్మడు అని చెప్పాను కానీ ఇక్కడ కొంప మునిగిందే అని చెప్పి మాట్లాడేసరికి ఏం కొంప మునిగింది? ఆ అమూల్య మెడలో తాళి కట్టింది విశ్వ కాదంట. అమూల్య మెడలో తనే తాళి కట్టుకుందంట. అందుకే ఆ విశ్వగాడు ఆ గొడవలో అమూల్య మెడలో తాళి నేను కట్టలేదు అంటూ చెప్పాడు. అయినా ఎవరు వినిపించుకోకుండా అమూల్యను పెళ్లి చేసుకున్నావు అని గొడవ చేసి మరి అమూల్యను తన ఇంట్లోకి పంపారు. అసలు నిజం ఈరోజు బయటపడింది. అమూల్య మెడలో తాళి ఇలా పడడానికి కారణం ఆ వల్లి అక్కను వదిలిపెట్టకూడదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారమ్మా. నేను అదంతా చూసి కంగారుగా నీకు ఫోన్ చేశాను. ఏంటి అని ఇంకా భాగ్యంతో వల్లి అయితే తన బాధని, భయాన్ని, జరిగిన విషయాన్ని మొత్తం చెప్పడంతో ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిపోతారు. ఆవిడ గారండి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనమే ఇదంతా చేశామని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. అప్పుడు మన అమ్మడిని కూడా వదిలిపెట్టారు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతుండగానే అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో, అప్పుడు అమ్మడి జీవితాన్ని ఎలా నాశనం చేయాలని చూస్తారో, అమ్మడిని అక్కడ ఉంచుతారో లేక అమ్మడిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారో అని కంగారు పడిపోతూ ఉంటారు వీళ్ళిద్దరూ. అయితే పదండి హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను కానీ వద్దండి, నాకు వెళ్ళే ఓపిక లేదు, నాకు భయంగా ఉంది, ఇప్పుడు అమ్మడి దగ్గరికి వెళ్ళే ధైర్యం నాకు సరిపోవడం లేదు అని మాట్లాడుతుండగా వెళ్ళాలి. అక్కడ అమ్మడికి సపోర్టుగా మనమే ఉండాలి. అమ్మడికి మనం సపోర్టుగా లేకపోతే ఇంకెవరుంటారు? మనమే సపోర్ట్గా ఉండాలని ఇద్దరు కూడా అనుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి అమూల్య చెంపలు వాసిపోయేలా చందు ఇటు వేదవతి ఇద్దరు కూడా కొట్టి మెడ పట్టి బయటకు గెంటేస్తారు. ఎందుకంటే అమూల్య జీవితం ఎలా అవ్వడానికి తిరుపతి తాళి కట్టిన ఆ విశ్వ తన రాత్రంతా తన గదిలో గడిపాడు అని నింద వేశాడు కదా. దీనంతటికీ కారణం అసలు విశ్వను అమూల్యను ప్రేమించడానికి ప్రోద్బలంగా వీళ్ళిద్దరికీ మధ్య రాయబారం నడిపింది వల్లియే కదా. అందుకని వల్లిని బయటకు గెంటేసేసరికి అది కాదు వదిన గారు అనగాని, ఎవరు మీ వదిన గారు? మీ కూతురు భవిష్యత్తు బాగుండాలి అని చూసుకున్నారే తప్ప నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అని మీరు చూసుకోలేకపోయారు. అసలు ఏం ఆశించి ఇదంతా చేశారు? అసలు వాళ్ళకి మీకు మాటలేంటి? ఈ ఇంటి వాళ్ళకి మాటలు లేవు అని తెలుసు. అయినా నా ఇంటి కోడలు, పైగా మాట్లాడితే పెద్ద కోడలు అంటూ దీర్ఘాలు తీసుకుని మరీ మాట్లాడుతుంది కదా. మరి ఇంటి పెద్ద కోడలు చేయవలసిన పనేనా ఇది? ఇంటి పెద్ద కోడలు ఎలానైనా చేస్తుంది? ఇంటి పెద్ద కోడలు ఈ రకంగానైనా చెయ్యాల్సిందేనా అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే, ఇంకా మీరు ఇక్కడ ఉండడం అనవసరం, ఇక్కడి నుంచి మీ కూతుర్ని తీసుకువెళ్ళిపోవడమే మంచిది. ఒక్క క్షణమైనా నా కళ్ళ ముందు ఉంటే నేను ఏం చేస్తానో తెలియదని వేదవతి కాస్త చాలా గట్టిగా
భాగ్యం మీద అరిచేసేసరికి ఇంకా భాగ్యం వాళ్ళు రామ్మడు అని చెప్పాను కానీ నేను రాను అని వల్లి అక్కడే కూర్చోవడంతో కూర్చుంటే కూర్చో, నీకు మాకు ఏ సంబంధం లేదు, ఇది మా ఇల్లు కాదు, వెళ్ళిపోమని మాత్రమే చెప్పగలము. ఇక్కడి నుంచి నిన్ను పొమ్మనే హక్కు అధికారం మాకు లేదు కాబట్టి మేము పొమ్మనలేమని ఇంకా వాళ్ళు మాట్లాడి లోపలికి వెళ్ళిపోతారు. ఏడుస్తూ ఉంటుంది. ఎంతసేపు ఇక్కడే ఉంటావమ్మడు, రా వెళ్ళిపోదాం అనగానే వద్దమ్మా నేను ఇక్కడే ఉంటాను, నా నన్ను క్షమించాలి, అత్తయ్య నన్ను క్షమించాలి. క్షమించడమా, మనం చేసిన తప్పు చిన్న చితక తప్ప ఒక ఆడపిల్ల జీవితాన్ని నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేశాము. మరి అలాంటి తప్పుడు మనల్ని ఎందుకు వాళ్ళు క్షమిస్తారమ్మడు? నీ జీవితం నాశనం అవుతుంటే మేము చూస్తూ ఊరుకోగలమా? మరి అలాంటిది అమూల్య జీవితాన్ని 10 లక్షలకి ఆ విశ్వగాడి కాళ్ళ కింద పడేస్తే చూస్తూ ఊరుకుంటారా? తిరుపతి తాళి కట్టాడు అని అంటున్నారు. ఏం జరిగిందో ఏంటో. అయినా ఇదంతా వీళ్ళంతా మాట్లాడుకున్నది తిరుపతి విని రామరాజుకి జరిగిన విషయం చెప్పేశారంట. మీ మాంగారు కూడా కోలుకున్నాడు కాబట్టి ఇంకా ఇంటికి తీసుకువెళ్ళినా నిన్ను ఇంట్లో ఉండనివ్వరు. నీ వంక చూస్తేనే మీ మాంగారికి అమూల్య జీవితం ఇలా అయ్యిందని బాధ కలుగుతుంది. ఎందుకంటే కోట్ల సంబంధం మంచి సంబంధం పోయిందని, తన కూతురు పరువు నాశనం అయిపోయిందని రామరాజు బాధపడుతూ ఎంతగానో వేదన చెందుతున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఖచ్చితంగా వదిలిపెట్టరు. రామ్మడు కొన్ని రోజులు పోయిన తర్వాత అప్పుడు వద్దాం, ఇప్పుడు ఇక్కడ ఉండడం అనవసరం, ఇక్కడ ఉన్నా వీళ్ళు క్షమించరు, వీళ్ళు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తారు, ఇక్కడ ఉండడం అనవసరం అని చెప్పి అక్కడి నుంచి కాస్త తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. ఎంత తీసుకువెళ్ళాలని అనుకున్నా వల్లి మాత్రం ససేమిరా రాను అని చెప్తుంది. ఇంకా ప్రేమ నర్మద వచ్చి తప్పు చేసావక్క, చాలా పెద్ద తప్పు చేశావు, ఇంట్లో విషయాలు ఏదో నీ జీవితం విషయాలు కదా అని చిన్నవే కదా, సర్లే ఇంట్లో చెప్పకపోయినా నీ తప్పును నువ్వు సరిదిద్దుకుంటావు అన్న ఉద్దేశంతో మేము విషయాన్ని బయట పెట్టలేదు. కానీ నువ్వు అమూల్య జీవితాన్ని నాశనం చేసావక్క, అమూల్య భవిష్యత్తును నాశనం చేశావు. మరి అలాంటి తప్పుడు అత్తయ్య మావయ్య నిన్ను ఎందుకు క్షమిస్తారు? క్షమించే అవసరం వాళ్ళకి ఎందుకుంది? అందుకే తన కూతురి జీవితం నాశనం అయిపోయిన దానికి బదులు నిన్ను ఇంట్లోంచి బయటకు కెంటేశారు. బావైతే నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, నీతో మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ అమూల్య ఎంత ఇష్టమో నీకు కూడా బాగా తెలుసు. అమూల్య పెళ్ళి అనగానే ఇంట్లో వాళ్ళు ఎంత సంబరపడ్డారు. మరి వాళ్ళ సంతోషాన్ని చూసైనా సరే ఇలా అమూల్యను తీసుకువెళ్ళాడు అని ఒక్క మాట కాకపోతే ఒక్క మాట అయినా చెప్పాలి కదా. మాకెవ్వరికీ చెప్పకుండా నువ్వు సైలెంట్గా ఉన్నావు. సైలెంట్గా ఉండడం వల్ల ఎంత ముప్పు వచ్చిందో ఇప్పటికైనా అర్థమైందా? మనం చేసిన తప్పు ఎప్పటికైనా మనకి తిరిగి వస్తుందని దీన్ని బట్టి అర్థమవుతుంది కదక్క. నీ జీవితం బాగుండాలని కోరుకున్నావు కానీ ఎదుటి వాళ్ళ ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందని నువ్వు కోరుకోలేకపోయావని మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు వల్లికైతే. అది కాదు అని చెప్పి అంటే తను చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. నువ్వెంత సమర్థించుకోవాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఏ మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇంట్లో వాళ్ళంతా నీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఆ కోపం నీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడమే మంచిది. లేదంటే నిన్ను ఇంట్లో వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారు అని చెప్తారు. చెప్పేసరికి మరి ఆ వల్లి మాత్రం అక్కడే కూర్చుని ఉండిపోతుంది. మరి ఇప్పుడు వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుందా, లేక అక్కడే ఉండి క్షమించమని అడుగుతుందా? వల్లి చేసిన తప్పు క్షమించరానిదైతే కాదు. మరి ఇంట్లో వాళ్ళు క్షమిస్తారా? ప్రేమ నర్మద వల్లి చేసిన తప్పు గురించి, వాళ్ళు గతంలో దాచిన నిజాల గురించి బయట పెట్టి వాళ్ళ ఆర్థిక స్తోమత వల్లే ఇదంతా చేశారు అని అర్థమయ్యేటట్టు చెప్తారా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.